తెనాలి రామలింగుడి తెలివి అలాంటిది. తెనాలి రామలింగుని కథలు ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా. వీటిలో ఒక చిట్టి కథ మీకోసం. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజా ప్రతినిధి దేవరాయలకు వినిపించాడు. పల్లెంలో నిగనిలాడుతున్న ఆ నారింజ పండును దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగుడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకున్నాడు. భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పలేనంత కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగుడు పక్క నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరింత కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావని అడిగాడు. నవ్వక ఏం చేయమంటారు ప్రభు? ఏ పండ్లు తింటే మృత్యుంజయువులు అవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగుడు నవ్వుతూ. ఈ మాటలతో రాయలకు నవ్వు మేలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్నవారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే ఈ మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు కదా. నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేధాశక్తితో జయించాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.